Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys, ఈ రోజు మేము ఓఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం. స్టారింగ్ వెన్నెల కిషోర్, శకలక శంకర్, నందిత, శ్వేత ఇన్ లీడింగ్ రోల్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక కథ విషయానికి వస్తే ఓ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చైతన్య, పావురం, రజియా, లక్ష్మణ్కి అర్జెంట్గా డబ్బు అవసరం ఉంటుంది. సో దే ప్లాన్ టు కిడ్నాప్ చైతన్యాస్ రిలేటివ్ కీర్తి. బట్ ట్విస్ట్ ఏంటంటే కీర్తికి ఒక సీక్రెట్ ఉంటుంది విచ్ టర్న్స్ దర్ ప్లాన్స్ అప్సైడ్ డౌన్. ఈ సీక్రెట్ వలన మూవీలో ఎన్నో అన్ప్రిడిక్టబుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అదేంటో తెలియాలంటే మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే నంతా శ్వేత క్యారెక్టర్ ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. వెన్నెల కిషోర్ అండ్ శకలక శంకర్ కామెడీ టైమింగ్ టాప్ నాచ్ ఉన్నాయి. తో బడ్జెట్ తక్కువ ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మూవీని హై బడ్జెట్ లా కనిపిస్తాయి. అనూప్ రూబెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అండ్ సీన్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. నందిత, శ్వేత అండ్ నవమి గాయక్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచాయి మూవీలో. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ ప్రజెంటేషన్ కొంచెం రొటీన్గా అనిపించింది. హారర్ కామెడీ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వలన కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. స్క్రీన్ ప్లేలో ఇన్నోవేషన్ మిస్ అయింది. రజత్, రాఘవ అండ్ నాగినేడు క్యారెక్టర్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ ల్యాక్ ఉంది. సెకండ్ హాఫ్లో రొటీన్ సీన్స్ కొంచెం బోరింగ్ అనిపిస్తాయి. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే సాంగ్స్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ చాలా నీట్గా ఉంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంప్రెసివ్. డైరెక్టర్ శంకర్ కే మార్తాండ్ కామెడీ సీన్స్ మీద ఫోకస్ చేయకుండా సీరియస్ సీన్స్ మీద కూడా ఫోకస్ చేసి ఉంటే బెటర్గా ఉండేది. కానీ మూవీ లెంత్ తక్కువ ఉంది విచ్ ఇస్ గుడ్. ఓవరాల్గా ఈ మూవీ చూసాక మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాకు అంతగా నచ్చలేదు భయ్యా. ఓ మంచి గోస్ట్లో ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంది కానీ ప్రజెంటేషన్లో మిస్ అయింది. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ ఎంగేజ్ చేస్తాయి బట్ సెకండ్ హాఫ్లో రొటీన్ సీన్స్ విసిగిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో కూడా ఎమోషన్ క్యారీ చేయలేదు. వెన్నెల కిషోర్, శకలక శంకర్, నంతా శ్వేత, నవమి గాయక్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి కానీ ఓవరాల్ ఇంపాక్ట్ మిస్ అయింది. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో గాయస్, దాట్స్ అవర్ రివ్యూ ఫర్ ఓ మంచి గోస్ట్. మీరు ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పార్క్ అప్డేట్స్ ఫర్ మోర్ సచ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ స్పార్క్లింగ్. బాయ్ బాయ్.